మా పిల్లలు టీసీ తీసుకొచ్చేదానికి నారాయణపురానికి వచ్చినాను. బైక్లో తెలిసిన ఒక ఆయన్ని తోడుకొని వస్తే అప్పు తీసుకున్నందువల్ల టీసీని చింపేదానికి ప్రయత్నించినారు. నేను చేయలేసి పీక్కున్నాను. అయినా కూడా బట్టలనంతా గుంజి బయట వస్తేనే నన్ను కొట్టి లాక్కెళ్ళి చెట్టుకు కట్టేసి మార్చేసినారు. ముందు మా ఆయన్నే చేసినారు. నైట్కి నైటే తోడుకొని వెళ్ళి మా ఆయన దిగులు పడి వెళ్ళిపోయినాడు. నాకు ఆ పెళ్ళాం వద్దు, బిడ్డలు వద్దని. వాళ్ళ తమ్ముడికి 16 లక్షలు ముందరికి నిలిచి ఇచ్చిన దానికి ఆ అప్పుకు దిగులు పడి మా ఆయన కొద్దిగా చేసినాడు. వాళ్ళు ఎట్లు ఇచ్చినారో అట్లా ఇస్తామని మంచిగానే చెప్తా ఉన్నాం. వినలేదు. చాలా దారుణంగా కొట్టి మా పిల్లోడు ఏడుస్తూ ఉంటే రోడ్డుకి ఇచ్చేసి చేసి ఉండారు. ఇస్తాము, మాకు ఏదైనా లోన్ ఈయన వస్తే ఇస్తామని చెప్పినాము. చేసి ఉన్నారు. చీరని అంతా ఇప్పి కొట్టి తాడు తీసుకొచ్చి కట్టేసి మూతినంతా గిల్లి గొంతు పిసికి చంపేస్తామని బెదిరించినారు. చెప్పితే కూడా వినలేదు. దారులు పోయి వచ్చేవాళ్ళు కట్టేయడం లేడీస్ని తప్పు అని చెప్పిన తర్వాత అప్పుడు కూడా వినలేదు. ఏమన్నా ఉంటే నువ్వు కట్టేసి తీసుకెళ్ళు అని చాలా దారుణంగా కొట్టినారు సార్. లోపల చేస్తూ ఉన్నారు. ఆ ఊర్లో పోయేదానికి వచ్చేదానికి లేదు. తెగ ఇచ్చి నేను పోయినాను నారాయణపురానికి. చేసినారు. నేను వస్తే ఇట్లా చేస్తారని ముందునే చెప్తే అయినా వినలేదు. తల్లిగా వచ్చి సంతకం పెట్టి టీసీ తీసుకొని పోవాల, పిల్లల భవిష్యత్తు ఇది అని చెప్పినారు.